Hi friends, good afternoon to everyone. సో మండే 25 మార్చ్ 25కి నేను ఒక ఒక 15 ఇంట్రాడే స్టాక్స్ చెప్తున్నాను. వాటిని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వాటిలో ట్రేడ్ ఎలా చేయాలి, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, టార్గెట్స్ ఏంటి అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడుకుందాం ఈరోజు. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది గెయిల్ అనే స్టాక్ నేను మొట్టమొదటిగా డిస్కస్ చేస్తున్నాను. మా గెయిల్ అనే స్టాక్ని డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇది పర్ఫెక్ట్గా ఇది మీరు గమనిస్తే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అక్కడ రిజెక్ట్ అయ్యి మళ్ళీ డౌన్ఫాల్ అయింది, ఇలా అక్కడ మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది, ఇలా మళ్ళీ రిజెక్ట్ అయింది. సో ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, రేపు గ్లోబల్ మార్కెట్స్, ఎస్జిఎస్ నిఫ్టీ, వాటన్నిటిని బట్టి మనం మార్నింగ్ డిసైడ్ చేయొచ్చు. మార్కెట్ ఇది కిందకి పోతుందా, పైకి పోతుందా, కిందకి వెళ్ళే మార్కెటా, పైకి వెళ్ళే ఒక కానీ. సో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇది మంచిగా మూమెంట్ తీసుకొని సో 180 రూపాయల దాకా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడి నుంచి ఇది పోయిందంటే సో 185 రూపాయలు అంటే దాదాపుగా ఒక మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఒక 4 నుంచి 5% మినిమం పెట్టుకోవచ్చు. సో దీన్ని బ్రేక్ చేసిన వెంటనే దీన్ని ట్రేడ్ చేసుకోండి, ఇలా వాచ్లు స్టార్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే ఇలా ఈ బ్రేక్అవుట్ కానీ కొట్టిందంటే మాత్రం అప్పుడు ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ దాకా వచ్చి కాసేపు కన్సల్టేషన్ జరిగి వచ్చే స్పీడ్ని బట్టి కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్పీడ్గా కొట్టిందనుకోండి, దీన్ని సెకండ్స్ మీద కొట్టేస్తుంది. స్పీడ్గా కూడా స్లోగా వచ్చిందనుకో ఆడకు వచ్చి ఆగుద్ది, మళ్ళీ పైకి పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ స్పీడ్గా పెద్ద క్యాండిల్ పడిందంటే మాత్రం ఇది ఈ ప్లేస్ దాకా వస్తుంది. దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. ఎంట్రీ ప్రైజ్లు నేను చెప్తున్నాను. ఇది ఎగ్జిట్ ప్రైస్. ఇది 15 మినిట్స్ క్యాండిల్ పడేదాకా వెయిట్ చేసి 15 మినిట్స్ యొక్క లో కింద సెల్లింగ్ చేయండి. బుల్లిష్ క్యాండిల్ అనుకోండి, 15 మినిట్స్ క్యాండిల్ యొక్క హై పడేదాకా వెయిట్ చేసి ట్రేడ్ చేయండి. నేను ముందలే చెప్తున్నాను అసలు బ్రేక్అవుట్ అంటే ఏంటి అని చెప్పేసి మీకు ముందలే చెప్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అనేటువంటిది ప్యూర్ బుల్లిష్ క్యాండిల్తో బ్రేక్అవుట్ కావాలా. నేను మొన్న టాటా కెమికల్స్ అనేటువంటి స్టాక్లో నిన్నగాక మొన్న బ్రేక్అవుట్ వచ్చింది. మొన్న బ్రేక్అవుట్ వచ్చింది. చూడండి, టాటా కెమికల్స్ బ్రేక్అవుట్ అంటే ఎలా ఉండాలి అనే దానికి ఇలా ఉండాలి బ్రేక్అవుట్. ఇదిగో ఇలా పర్ఫెక్ట్గా హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఉండాలి. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను, అప్పుడు మీకు అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 10సార్లు వీడియో చేసేటప్పుడు చూపించడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని బ్రేక్అవుట్ అంటే ఎలా ఉండాలి అన్నదాన్ని నేను దాన్ని మీకు ఉపయోగపడే విధంగా పెట్టుకుంటాను. ఇది బ్రేక్అవుట్ అంటే ఇట్లా ఉండాలి బ్రేక్అవుట్. అంతే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అలా ఉండాలా. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుందాం. ఏదో సింపుల్గా ఫేక్ బ్రేక్అవుట్స్ మాత్రం ట్రేడ్ చేయకండి. అలా వస్తేనే మంచి బ్రేక్అవుట్ అని అర్థం. దీన్ని సేవ్ చేసుకుందాం. ఓకే, అది బ్రేక్అవుట్, ప్రాఫిట్ బ్రేక్అవుట్. అది అటువంటి బ్రేక్అవుట్ని మనం నమ్మి దాంట్లో ట్రేడ్ చేయొచ్చు. మార్కెట్లో ఫ్లో కూడా చాలా స్పీడ్గా పోతుంది, మనం నమ్మొచ్చు. అప్పుడు స్టాక్ ఆప్షన్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ తీసుకోవచ్చు. తర్వాత ఎస్బీఐకి వెళ్దాం. పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు. చూడు, ఇక్కడ ఒక కన్సాలిడేషన్ జరిగి కన్సాలిడేషన్ బ్రేక్ చేసి మళ్ళీ పైకి పోయి ఇక్కడ పర్ఫెక్ట్గా ఎట్లా ఉంది మీరు చూసారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా వచ్చి రిజెక్ట్ అయిందా, మళ్ళీ ఎక్కడికి పోయి రిజెక్ట్ అయిందా, మళ్ళీ కిందకి పోయింది, మళ్ళీ ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరిగింది. కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ ఆ కన్సాలిడేషన్స్ స్లైట్గా బ్రేక్అవుట్ కొట్టి మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ కిందకు వచ్చింది. రేపు ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ బుక్ చేస్తుంది. కానీ ఒకటే ఫ్రెండ్స్, రేపు మార్కెట్ అనేటువంటిది బుల్లిష్లో ఉందా, బీరిష్లో ఉందా అన్నదాన్ని బట్టే కిందకి మార్కెట్ అవుతుంది. అంటే గ్లోబల్ మార్కెట్స్, ఎస్జిఎక్స్ నిఫ్టీ అన్నీ కూడా బుల్లిష్లో ఉన్నాయనుకోండి, పాజిటివ్గా ఉన్నాయనుకోండి, మన మార్కెట్ కూడా పాజిటివ్గా ఓపెన్ అవుతుంది. అప్పుడు ఇటువంటి స్టాక్స్ మంచి మొమెంటం తీసుకుని పైకి వెళ్ళిపోతాయి. లేదు కిందకి కానీ కొన్ని మార్కెట్స్ కొన్ని సందర్భాల్లో సెల్లింగ్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఇలా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము ఇక్కడ దాకా వస్తుంది, కొన్ని సందర్భాలు ఏడు దాకా రావచ్చు. అంటే వచ్చే స్పీడ్ని బట్టి చూడండి, వెలాసిటీ ఆఫ్ స్పీడ్ ఎంత, వెలాసిటీ ఎలా ఉంది,
క్యాండిల్ పడినప్పుడు క్యాండిల్కి దాంట్లో ఎంట్రీ ఇచ్చేటువంటి బయ్యర్స్ వాళ్ళ యొక్క వెలాసిటీ ఎలా ఉంది, ఎంత స్పీడ్గా వస్తున్నారు, ఎంత స్పీడ్గా ఎగ్జిట్ అవుతున్నారు అంటే ఆ క్యాండిల్ మూమెంటం చూసినప్పుడే మనకు అర్థమైంది ఎంత స్పీడ్గా, అయ్యో ఇంత స్పీడ్గా ఎలా పోతున్నారు అనే విషయం మనకు అర్థమైందంటే, స్పీడ్గా పోయారంటే అప్పుడు ఖచ్చితంగా స్టాక్ ఆప్షన్స్లో మనం బై చేస్తే మంచి లాభాలు వస్తాయి. లేదా కానీ సరే షేర్స్ కూడా కొనుక్కున్నా కానీ ఇంట్రాడే పర్పస్ షేర్స్ కొన్నా కానీ అద్భుత రీతిగా మన డబ్బులు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఇదిగో నేను టార్గెట్స్ ప్రైస్ పెట్టాను. ఇదిగో మళ్ళీ దీని విషయానికి వస్తే ఇదిగో టార్గెట్ 734.40 ఇది టార్గెట్ ఉంది. తర్వాత ఇది కూడా సెకండ్ సెల్లింగ్ వస్తే టార్గెట్, బయింగ్ వస్తే మాత్రం అది టార్గెట్. ఫ్రెండ్స్ ఇది మన వాచెస్లో యాడ్ చేసుకోండి, ఎవరు కూడా మిస్ కాకుండా. దీన్ని ఎస్బీఐ ఫ్రంట్ లైన్ స్టాకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్ కాబట్టి దాన్ని జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత డెల్టా కార్పొరేషన్ చూద్దాం. ఇది కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. చూడండి పర్ఫెక్ట్గా అసెండింగ్ కాదు కానీ డిసెండింగ్ ట్రయాంగిల్లో ఉంది. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. ఇక్కడి నుంచి డౌన్ ఫాల్ అయ్యే మొదలుపెట్టింది, ఇక్కడికి వచ్చి మళ్ళీ పైదాకపోయి మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ పోయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ పోయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ పోయింది, రిజెక్ట్ అయింది, మళ్ళీ పోయింది, రిజెక్ట్ అయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ రిజెక్షన్ స్పేస్లో ఉంది. ఇది రేపు ఇలా కిందకి బ్రేక్అవుట్ కొట్టినా మంచి ప్రాఫిట్ వస్తుంది. కానీ బ్రేక్అవుట్ ఎలా చేసిందనే దాని ఇంపార్టెంట్. హెవీ క్యాండిల్తో చేసిందా, స్మాల్ క్యాండిల్తో చేసిందా, లైట్గా డౌసీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా అనే దాన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవాల్సి, మార్కెట్లో ఎంట్రీ తీసుకోవాలా, ఎగ్జిట్ తీసుకోవాలా, దాన్ని బట్టి దాని ఆధారపడి ఉంటుంది. బ్రేక్అవుట్ చాలా స్టాక్స్ అవుతాయి, బ్రేక్అవుట్స్ అవ్వనటువంటి స్టాకే లేదు, అన్నీ బ్రేక్అవుట్స్ అవుతాయి, దాని గురించి ఎటువంటి టోకా లేదు మనకి. బ్రేక్అవుట్ అయినా సరే ఆ బ్రేక్అవుట్లోకి బయ్యర్స్ హెవీగా వచ్చారా లేదా, అంటే స్ట్రాంగ్ బుల్లిష్ స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ పడిందా లేదా దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత ఏబిఎఫ్ఆర్ఎల్ ఇది చూడండి, అబ్బా ఇది కూడా బాగుంది. ఇది ఎలా ఉంది అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇది కప్ అండ్ హ్యాండిల్. ఇది కూడా మీరు చూడండి జాగ్రత్త. ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అయ్యి మొదలుపెట్టింది, ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ పేజ్లోకి వెళ్ళిపోయి మళ్ళా కూడా ఇది ఈ ప్లేస్ దాకా వచ్చింది, ఈ ప్లేస్ దాకా వచ్చి మళ్ళా కూడా కిందకు వచ్చింది, మళ్ళీ పైకిపోయింది. రేపు కిందకు కూడా రావచ్చు, చెప్పలేము, ఏడు దాకా వెళ్ళిపోవచ్చు, లేక బ్రేక్అవుట్ కొట్టి ఇదిగో ఈ ప్లేస్ దాకా ఇక్కడ దాకా కూడా రావచ్చు, అది కూడా మనం చెప్పలేము అనమాట. ఎట్లంటే రేపు పడేటువంటి అంటే రేపు పొద్దున దీంట్లోకి బయ్యర్స్ రావచ్చు, రాలేకపోవచ్చు. సెల్లర్స్ కానీ బయ్యర్స్ కానీ వాళ్ళు ఎంతమంది అంటే ఎక్కువగా వాల్యూని బట్టి కూడా మనం ట్రేడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఎంతమంది వచ్చారు అనేటువంటి దాన్ని బట్టి కూడా మనం చెక్ చేసుకుని వాల్యూమ్ ఎంత ఉంది. హెవీగా ఫస్ట్ 5 మినిట్స్లోనే ఒక 1 lakh 3 lakh వాల్యూమ్ వచ్చేసిందంటే వాల్యూమ్ చెక్ చేసుకోవచ్చు. వాల్యూమ్ చెక్ చేసుకోండి, అప్పుడు క్యాండిల్ చెక్ చేసుకోండి, వాల్యూమ్ చెక్ చేసుకోండి. వాల్యూని బట్టి క్యాండిల్ని బట్టి కూడా మార్కెట్లో మనం ఎంట్రీ ఎగ్జిట్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ తీసుకోవాలి విషయం మీద మీకు ఐడియా వస్తుంది. టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చు, టార్గెట్లు ఈజీగానే అర్థమవుతాయి. చూడండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చాలా వీడియోలో చెప్పాను, స్టాక్ అనేటువంటిది హెవీ బయర్స్ అంటే వాల్యూమ్ అనేటువంటిది ఓవర్గా ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే వాల్యూమ్ అనేటువంటిది 1 lakh నుంచి 1 lakh నుంచి 3 lakhsకి వెళ్ళిపోయింది అనుకోండి, 1 lakh నుంచి 3 lakh వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎక్కువగా దాంట్లో బయర్స్ కానీ సెలర్స్ కానీ ఉన్నట్టు లెక్క. అప్పుడు దాంట్లో మనం ఎంట్రీ తీసుకుంటే అద్భుతంగా మనము ప్రాఫిట్స్ అనేటువంటి బుక్ చేసుకోవచ్చు. మనం అనుకున్న విధంగా నేను పెట్టిన టార్గెట్లన్నీ కూడా ఖచ్చితంగా అవి కొడతాయని చెప్పేసి నేను గ్యారంటీగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చెప్పండి, టార్గెట్స్ అని ఖచ్చితంగా కొడతాయని చెప్తున్నాను. ఇదిగో ఓకేనా. తర్వాత పెట్రోనెట్ చూద్దాం. ఇది కూడా డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇదైతే బ్రేక్అవుట్ కొట్టింది చూడండి, 50 మినిట్స్ కానీ బ్రేక్అవుట్ కొట్టింది. రేపు కూడా ఇంకొద్దిగా బ్రేక్అవుట్ కొట్టిందంటే కొద్దిగా ఒక ఇదంతా పెట్రోనెట్ అని అంటే ఒక ఫస్ట్ 5 మినిట్స్ క్యాడలో ఒక 1 lakh నుంచి 2 lakhs వాల్యూమ్ తోటి కానీ బ్రేక్అవుట్ కొట్టిందంటే అప్పుడు ఫస్ట్ టార్గెట్ అనేటువంటిది 272.35 దగ్గర వచ్చి క్లోజ్ అవుతుంది. ఇదిగోండి అప్పుడు ఎలా పడింది, ఎలా బ్రేక్అవుట్ ఎలా అయింది దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాలి. అర్థమైతే బ్రేక్అవుట్ ఎలా అయింది, వాల్యూమ్ ఎంత ఉంది, ఎంత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిలా కాదా అన్న దాన్ని బట్టి మనం స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిలా కాదా, వాల్యూమ్ 1 lakh నుంచి 3 lakh ఉందా లేదా, బ్రేక్అవుట్ చేసిందా లేదా, మార్కెట్ సెంటిమెంట్ కిందకుందా పైకుందా, ఇవన్నీ క్రైటీరియాని చూసుకొని మనం ట్రేడ్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ అనేటువంటిది ఎంతో కష్టమైనటువంటి విషయం, ఏదో బహు కష్టంగా ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్గా మనం ట్రేడ్ చేయాలంటే ఎన్నో రకాల ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్కి
ఈ పెట్టుకునేటటువంటి స్టాక్ని మనం తీసుకుంటే ఇది బ్రేక్అవుట్ అయ్యింది, సంతోషం, బాగానే ఉంది. బ్రేక్అవుట్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది, బాగానే ఉంది. ఈ లెక్కన ఇది చక్కగా బ్రేక్అవుట్ అయ్యింది. బ్రేక్అవుట్ సరే, బ్రేక్అవుట్ కాలేదనుకోండి, రేపు ఇదే సమయానికి ఈ విధంగా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక్కసారి చూడండి. ఇదిగో ఇలా 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 పెద్ద క్యాండిల్ తోటి ఫస్ట్ 5 మినిట్స్లోని మార్కెట్లో ఫస్ట్ మీరు పెట్టాల్సింది 5 మినిట్స్. తర్వాత మార్కెట్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ అయిపోయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్కి షిఫ్ట్ చేసుకోండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే 1 lakh నుంచి 3 lakh వాల్యూమ్ అయిందా లేదా చూసుకో. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉందో చూసుకో. తర్వాత నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, బ్యాంక్ నిఫ్టీలు మార్కెట్ యొక్క సెంటిమెంట్ పైకి బుల్లిష్లో ఉందా బీరిష్లో ఉందా చూసుకోండి. అది చూసుకొని మనం పర్ఫెక్ట్గా సెలెక్షన్ ఆఫ్ స్టాక్ కూడా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత వేదాంత లిమిటెడ్ చూద్దాం. ఇది కూడా ఫ్రంట్ లైన్ స్టాక్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్, అద్భుతమైన స్టాకు, అద్భుతంగా దీంట్లో మంచిగా ఉంది. ఒకసారి చెప్తాను మీకు దీని పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక ట్రెండ్ లైన్ని సపోర్ట్ చేస్తూ ఉంది ఇది. తర్వాత ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్, జూనియర్ రెసిస్టెన్స్ చేస్తూ ఉంది. ఒక రకంగా పర్వాలేదు, అసెండింగ్ ట్రయాంగిల్, డిసెండింగ్ ట్రయాంగిల్ కాకుండా అసెండింగ్ ట్రయాంగిల్లో ఉంది. ఓకేనా. ఇప్పుడు ఇది టార్గెట్ అవుతుంది. ఇదిగో పైకి రేపు మార్కెట్ సెంటిమెంట్ చూడండి. మార్కెట్ సెంటిమెంట్ని గమనించడం అనేటువంటిది మంచి ఆర్ట్. అసలు మార్కెట్లో సెంటిమెంట్ ఎటు ఉంది, ఈ స్టాక్ ఎటు బ్రేక్అవుట్ కొట్టింది, తర్వాత ఫస్ట్ 5 మినిట్స్లో ఎంత వాల్యూ ఉంది, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిలా కాదా అన్న విషయాన్ని ఇన్ని రకాల క్రైటీరియాస్ని తీసుకొని అప్పుడు మనం ట్రేడ్లో ఎంట్రీ ఇస్తే మనం ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ ఏదో చేయాలి, ఏదో పోవాలి అని ఉంటే మాత్రం ఈ మార్కెట్లో ఖచ్చితంగా డబ్బులే పోగొట్టుకుంటారు, తర్వాత నష్టపోతారు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత చంబల్ ఫర్టిలైజర్స్ చూద్దాం. ఇది కూడా సేమ్, అంటే అదే విధంగా ఉంది. ఇక్కడ చూద్దాం, ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంది. $366 బ్రేక్అవుట్ కొట్టాలా. మీరు ఇన్ని స్టాక్స్ నేను ఎందుకు చెప్తానంటే, కొంతమంది ఒక 5-6 స్టాక్స్ ఇస్తారు, లేకంటే ఎన్ని స్టాక్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కువ స్టాక్స్ చెప్పారనుకోండి, ఒక్క స్టాక్లో అయినా సరే నేను చెప్పిన రూల్ ప్రకారంగా బ్రేక్అవుట్ కొడితే మీరు దాంట్లో అద్భుతంగా డబ్బులు తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఓకేనా. చంపల్ పెట్టలేదు, సేమ్ అదేవిధంగా బ్రేక్అవుట్ కొట్టాలా. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ బ్రేక్అవుట్ కొట్టిందంటే అప్పుడు అద్భుత రీతిగా ఇంత ప్రాఫిట్ అనేటువంటిది ఇస్తుంది. ఓకేనా. మార్కెట్ సెంటిమెంట్ చూసుకోండి, దాని ప్రకారంగా ట్రేడ్ చేయండి. ఐజిఎల్ సేమ్ మల్టిపుల్ టైమ్స్, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ చేస్తుంది. ఓకే. ఇది కూడా సేమ్ పైకి, ఇది ఈ లెవెల్లో బ్రేక్అవుట్ కొట్టాలి. ఈ లెవెల్లో కానీ బ్రేక్అవుట్ కొడితే ఈ లెవెల్కి, లేకపోతే ఈ లెవెల్ బ్రేక్అవుట్ కొడితే మాత్రం ఈ లెవెల్కి. కిందకు వచ్చింది అనుకో ఈ లెవెల్ దాకా వచ్చేస్తుంది. పైకి పోయిందంటే మాత్రము ఇదిగో మంచి పొజిషన్ వస్తుంది. ఇదిగో ఈ లెవెల్ దగ్గర, ఈ ముళ్ళకంప, ఇక్కడ ఒక ముళ్ళకంప ఉంది కదా, ఈ ముళ్ళకంప దాకా వస్తుంది. అయితే జూబ్లీ ఫుడ్ చూద్దాం. జూబ్లీ ఫుడ్ కూడా అద్భుతంగా ఉంది. డబుల్ టైమ్స్, 2 times, 1 time, తర్వాత 2 time, తర్వాత 3rd time. ఇది ఇంకోసారి కూడా ఇలా వచ్చి మళ్ళీ పైకి రావచ్చు, ఇలా వచ్చి మళ్ళీ పైకి రావచ్చు. అర్థం మన కానీ రేపు పొద్దునే బ్రేక్అవుట్ అయిపోవచ్చు. బ్రేక్అవుట్ అయిపోయిందంటే మాత్రము ఇదిగో తర్వాత $475 దాకా మనం ప్రాఫిట్ తీసుకుంటే అద్భుతమైన అవకాశం దీంట్లో ఉంది. తర్వాత యూపీఎల్ దీన్ని చూస్తే మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ చేస్తుంది. ఇది రెసిస్టెన్స్ ఇక్కడి నుంచి డౌన్ ఫాల్ మొదలుపెట్టింది, ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ అడిగిపోయింది, మళ్ళీ ఎక్కడ వచ్చింది, రిజెక్ట్ అయ్యి ఆడికి వెళ్ళిపోయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ కిందకు పోయింది, మళ్ళీ రిజెక్ట్ అయింది, మళ్ళీ పోయింది, మళ్ళీ కిందకి, ఇలా ఎన్నోసార్లు పోతుంది, రిజెక్ట్ అవుతుంది. ఇలా ఇక్కడ ఒక చెప్పాలంటే ఎన్నో శ్రమల్లో ఉందని చెప్పచ్చు. ఇదిగో ఇక్కడి నుంచి ఇదిగో టార్గెట్ కొట్టిందంటే, బ్రేక్అవుట్ కొట్టిందంటే 525.525.85 రూపీస్ దాకా టార్గెట్ని అచీవ్ చేస్తుంది. తర్వాత అంబూజా సిమెంట్స్. ఇంకోసారి చెప్పండి, నేను చెప్పేది ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్.
మార్కెట్ అనేటువంటిది ఎట్లా ఉంది, మార్కెట్ సెంటిమెంటు బుల్లిష్లో ఉందా బీరెస్లో ఉందా. రూల్ నెంబర్ 1. తర్వాత స్ట్రాంగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ కొట్టిందా. రూల్ నెంబర్ 2. తర్వాత స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్తో కొట్టిందా, డోజీ క్యాండిల్తో కొట్టిందా, లేదా బీరిష్ క్యాండిల్తో కొట్టిందా, అది మొత్తం చెక్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 3. తర్వాత ఎంట్రీ ఎక్కడ ఇవ్వాలి. తర్వాత తర్వాత స్పీడ్ బ్రేక్అవుట్ కొట్టినప్పుడు ఎంత స్పీడ్తో బ్రేక్అవుట్ కొట్టింది, అంటే వెలాసిటీ ఆఫ్ ద క్యాండిల్ బ్రేక్అవుట్, ఎంత స్పీడ్తో క్యాండిల్ బ్రేక్అవుట్ కొట్టింది. డైరెక్ట్గా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యిందా, లేకపోతే అక్కడి నుంచి బ్రేక్ అంటే స్ట్రాంగ్ బయర్స్ కానీ స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చి బ్రేక్అవుట్ కొట్టిందా అన్నదాన్ని బట్టి కూడా ఉంటుంది. సో అన్నదాన్ని బట్టి కూడా మనం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఎంట్రీ తీసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత అది టార్గెట్ అవుతుంది. తర్వాత అంబుజా, తర్వాత ఏఆర్టీ ఇండస్ట్రీస్కి వస్తే తర్వాత చోళా ఫైనాన్స్ చోళా ఫైనాన్స్ వస్తే ఆల్రెడీ బ్రేక్అవుట్ కొట్టింది, కానీ బ్రేక్అవుట్ కొట్టినప్పుడు ఇది వీళ్ళ దాకా పోతుంది. సో 1194.30 రూపీస్ దాకా టార్గెట్ వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అది మనం చక్కగా ట్రేడ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది సాయంత్రం ఉదయం కూడా డిస్కస్ చేద్దాం. యాక్సిస్ బ్యాంక్ డిసెండింగ్ ట్రయాంగిల్లో ఉంది. ఇది కానీ కిందకు బ్రేక్అవుట్ కొట్టిందంటే అసలుకి లెక్కలేనంత ప్రాఫిట్ ఇస్తుంది. అంటే మనం 4 నుంచి 5% వరకు టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. 3 నుంచి 3% వచ్చినా చాలు అనుకొని రేపు మార్కెట్ సెంటిమెంట్ కిందకు ఉంటే బీరిష్లో ఉంటే మాత్రం కిందకి వెళ్ళిపోద్ది, బుల్లిష్లో ఉంటే పైకి వెళ్ళిపోద్ది. తర్వాత టాటా కెమికల్స్, టాటా కమ్యూనికేషన్స్ పర్ఫెక్ట్గా ఇన్వర్స్ సైడెన్స్ ప్యాటర్న్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రం 2039.15 రూపీస్ దాకా వస్తుంది. అది కూడా బ్రేక్అవుట్ విషయంలో మీరు జాగ్రత్త పడాలి. స్ట్రాంగ్ బ్రేక్అవుటా లేదా వీక్ బ్రేక్అవుటా. స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ని పర్ఫెక్ట్ బుల్లిష్ ప్యూర్ బుల్లిష్ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ కొట్టింది, లేదా డోజీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టిందని నమ్మకూడదు. ఓకేనా, ఆ విధంగా ట్రేడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అదే కాకుండా నాతో కాబట్టి మీరు ట్రేడ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే అన్న కొద్దిగా అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తాను మీరు ట్రేడ్ చేయండి, మాకు స్టాక్ మార్కెట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో డబ్బులు పోగొట్టుకున్నాము, ఇక్కడ మీరే మాకు సహాయం చేయాలా, కొద్దిగా మీరు హెల్ప్ చేయండి అంటే మాత్రం ఖచ్చితంగా నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మనం కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.